హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ని తయారు చేస్తున్నాం. ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్లో నేను 3 సాకెట్స్ అయితే వాడాను. దీని పూర్తి బాడీని వచ్చేసి నేను పీ షీట్స్ వాడే తయారు చేశాను. మీరు కూడా ఇలా ఇంట్లోనే ఉన్న కాంపోనెంట్స్ ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ని తక్కువ బడ్జెట్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో దగ్గర స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి వెళ్ళిన ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్కి ఏమైనా కొత్త వచ్చేటైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ వచ్చేసి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూడదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం ఎక్స్టెన్షన్ బోర్డ్ బాడీ తయారు చేసుకోవాలంటే మనకు కొన్ని పీ షీట్స్ అయితే కావాలి. ఆ పీ షీట్స్ లెంత్ వచ్చేసి నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 18x7 అయితే కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 18x4 అండ్ లాస్ట్ లో 7x4. ఈ పీ షీట్ లెంత్ వచ్చేసి ఓన్లీ ఫర్ 3 సాకెట్స్ అండ్ 1 స్విచ్ కోసం. మీరు ఎక్స్ట్రా సాకెట్స్ అండ్ స్విచ్ యాడ్ చేసుకోవాలంటే మీరు పీ షీట్స్ అయితే లెంత్ అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్స్ట్రా. నెక్స్ట్ మనం తీసుకున్న పీ షీట్స్ అన్నిటిని ఇలా బాక్స్ షేప్ లో కన్వర్ట్ చేసుకోవాలి సూపర్ గ్లూ వాడైతే. నేను తయారు చేసిన పీ షీట్ వచ్చేసి కొంచెం ఓల్డ్ పైప్ అయితే తీసుకొని తయారు చేశాను, అందుకే ఇలా కలర్ కొంచెం చేంజ్ అయితే అయింది. బట్ మనం లాస్ట్ లో పెయింట్ అయితే వేస్తాం, అప్పుడైతే మొత్తం కవర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కొంచెం ఎడ్జెస్ అనేవి స్మూత్ గా అయితే లేవు, ఆ ఎడ్జెస్ ని మనం స్మూత్ గా అయితే గ్రైండింగ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను లాస్ట్ వీడియో తయారు చేసిన డ్రిల్లింగ్ మిషన్ యూజ్ చేసి నేను అయితే గ్రైండింగ్ అయితే చేస్తున్నాను, దానికి ఒక శాండ్ పేపర్ లాంటిది అయితే తయారు చేసి. ఆ డ్రిల్లింగ్ మిషన్ వీడియో ఎవరైనా చూడలేదంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇక్కడ ఎడ్జెస్ అయితే చూడొచ్చు ఎంత స్మూత్ అయితే గ్రైండ్ చేశాను. ఇలా స్మూత్ గా గ్రైండ్ చేయడం వల్ల ఆ ప్రాపర్ ఫినిషింగ్ అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. ఈ వీడియోలో వచ్చేసి ఇవే మెయిన్ కాంపోనెంట్స్, సాకెట్స్ అండ్ ఒక స్విచ్. ఇక్కడ నేను 3 సాకెట్స్ అండ్ ఒక 1 స్విచ్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే పీ షీట్ని ఎక్స్టెండ్ చేసుకొని అండ్ ఎక్స్ట్రా మీరు ఈ సాకెట్స్ కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను తయారు చేసే ఎక్స్టెన్షన్ బోర్డ్కి ఇవైతే సరిపోతాయి. మనం ఇందాక తీసుకున్న 3 సాకెట్స్ అండ్ ఒక స్విచ్ కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా ప్రాపర్ గా మార్కింగ్ చేసుకొని ఆ షేప్స్ అన్నిటిని కట్ చేసుకోండి. ఇక్కడ మీరే చూడొచ్చు ఎలా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత వాటి ఎడ్జెస్ కూడా కొంచెం స్మూత్ గా అయితే ఉండవు, వాటిని కూడా శాండ్ పేపర్ తో స్మూత్ గా చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్టెన్షన్ బోర్డ్ బాడీ అయితే ఎలా తయారైందో పర్ఫెక్ట్ షేప్ లోకి అయితే వచ్చింది. ఎక్స్టెన్షన్ బోర్డ్ షేప్ ఎలా ఉంటుందో ఆ షేప్ లోకి అయితే వచ్చింది. నేను ఫస్ట్ లో చెప్పడం అయితే మర్చిపోయాను, మనం తయారు చేసే ఎక్స్టెన్షన్ బోర్డ్ పీ షీట్ థిక్నెస్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటే చూసుకోండి, అప్పుడే ఎక్స్టెన్షన్ బోర్డ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక 4 పీ షీట్స్ పీసెస్ అయితే తీసుకోండి. ఈ పీసెస్ వచ్చేసి ఎక్స్టెన్షన్ బోర్డ్ బ్యాక్ సైడ్ స్క్రూస్ అయితే ఫిట్ చేసుకోవడానికి. ఈ పీసెస్ ని ఇలా ఎక్స్టెన్షన్ బోర్డ్ కి ఎడ్జెస్ లో ఇలా స్టిక్ చేసుకోండి సూపర్ గ్లూ వాడైతే. అండ్ ఇక్కడ చూడొచ్చు ఆ 4 పీసెస్ ని ఇలా కార్నర్ గా స్టిక్ చేసుకోండి సూపర్ గ్లూ వాడైతే. ప్రాపర్ గా స్టిక్ చేసుకోండి. మనం ఇందాక తీసుకున్న పీవీ షీట్ లో ఇది ఒక పీవీ షీట్, దీని బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసి స్క్రూస్ కోసం హోల్స్ అయితే వేసుకోవాలి 4 హోల్స్. అండ్ ఇక్కడ హోల్స్ అయితే ఎలా వేసానో మీరే చూడొచ్చు. అండ్ ఎక్స్ట్రా ఇంకో 2 పీసెస్ అయితే స్టిక్ చేశాను, అవి స్ట్రాంగ్ గా ఉండడం లేదని ఇంకో 2 అయితే యాడ్ చేశాను నేను. ఇప్పుడు ఆ పీవీ షీట్ ని ఇలా బ్యాక్ సైడ్ అయితే పెట్టేసి సింపుల్ గా స్క్రూస్ తో అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ ని ఇలా వదిలేస్తే ప్రాపర్ గా అయితే లేదు, అందుకే దీనికి కొంచెం బ్లాక్ పెయింట్ అయితే వేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ పెయింట్ అయితే వేసాను నేను. మీ దగ్గర వేరే పెయింట్ కూడా వేసుకోవచ్చు మీరు. ఇలా పెయింట్ వేయడం వల్ల మంచి అవుట్పుట్ అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం ఇందాక తీసుకున్న సాకెట్స్ కానీ స్విచ్ కానీ ఈ హోల్లో ఫిక్స్ చేసుకోవడానికి స్క్రూస్ తో అయితే ఫిక్స్ చేసుకుంటాం మనం. వాటి కోసమే దీనికి హోల్స్ వేయడం అయితే మర్చిపోయాను నేను ఫస్ట్ లో. ఇప్పుడు వీటికి హోల్స్ అయితే వేసుకోండి. ఇలా ప్రాపర్ గా వాటి హోల్స్ లో వాటిని అయితే ఫిక్స్ చేసుకొని స్క్రూస్ తో టైట్ చేసుకోండి. నీ వీడియోలో అయితే చూపించలేదు లాగ్ అవుతుందని. ఇప్పుడు ఆ 3 సాకెట్స్ కి అండ్ ఒక స్విచ్ కి అయితే సిరీస్ కనెక్షన్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ కనెక్షన్ అయితే ఇచ్చాను నేను. కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఎక్స్టెండ్ వైర్ కోసం నేను ఒక 2 మీటర్స్ వైర్ అయితే వాడాను. ఆ 2 మీటర్స్ వైర్ కి ఒక ప్లగ్ అయితే యాడ్ చేసుకున్నాను పవర్ ఇవ్వడం కోసం. ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ కి కనెక్షన్ చేసి చాలా ఈజీ కనెక్షన్స్. నేను ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీకు వీలుంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఇవి చాలా ఈజీ కనెక్షన్స్ సింపుల్ గా చేయొచ్చు. ఇక్కడ కనెక్షన్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత బ్యాక్ సైడ్ పీ షీట్ ని ఇలా పెట్టేసి స్క్రూస్ తో అయితే టైట్ చేసుకోండి. ఇలా స్క్రూ డ్రైవర్ తో ఆ 6 స్క్రూస్ ని అయితే టైట్ చేసుకోండి. ఇక్కడ మన ఎక్స్టెన్షన్ బోర్డ్ అయితే తయారైపోయింది. ఒకసారి ఎక్స్టెన్షన్ బోర్డ్ బిల్డ్ క్వాలిటీ చూడండి, ఇక్కడ పర్చేస్ చేసిన దానిలో అయితే ఉంది. మీరు చాలా డబ్బులు పెట్టి ఆన్లైన్లో కానీ లేదంటే ఆఫ్లైన్లో కానీ ఇలా ఎక్స్టెన్షన్ బోర్డ్ని అయితే పర్చేస్ చేయడం అవసరం లేదు. ఇలా సింపుల్గా మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో. ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ని తయారు చేయడానికి నాకు అరౌండ్ ఒక 120 రూపీస్ లోపే అయిపోయింది. మీ దగ్గర సాకెట్స్ ఇంట్లోనే ఉంటే ఇంకా తక్కువలో అయితే అయిపోతుంది. మనం తయారు చేసిన ఎక్స్టెన్షన్ బోర్డ్ని మీరు దగ్గర స్విచ్ బోర్డ్ లేనప్పుడు ఏదైనా దూరంగా పవర్ ఇవ్వడం కోసం ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ని యూజ్ చేసి మీరు సింపుల్గా అక్కడికైతే పవర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ని ఒకసారి టెస్టింగ్ చేసేది చూపిస్తాను మీకు వర్క్ అవుతుందో లేదో. దానికోసమే నేను ఒక ఎల్ఈడి బల్బ్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ 2 వైర్స్ని ఆ సాకెట్లో ఫిక్స్ చేసి సింపుల్గా ఇలా స్విచ్ అయితే ఆన్ చేస్తే లైట్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ మీరే చూడొచ్చు. ఆ వైర్స్ని అయితే ఇలా డైరెక్ట్ అయితే పెట్టకండి, దానికి ఒక ప్లగ్ అయితే యాడ్ చేసుకోండి. నేను టెస్టింగ్ కోసం అయితే ఇలా వాడాను. అండ్ ఇక్కడ అన్ని సాకెట్స్ అయితే వర్క్ అవుతున్నాయి, మీరే చూడొచ్చు. అండ్ ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ వీడియోతోని మన ఛానల్లో 99 వీడియోస్ అయితే కంప్లీట్ అవుతున్నాయి.
నెక్స్ట్ 100 వీడియోకి ఏం స్పెషల్ వీడియో చేయాలో మీరే కామెంట్ చేయండి.